ధూమ్ధామ్ అంటే అందరికి తెలిసేటట్టు కాదు. నాకు నా పెండ్లాంకి తెలిసే చాలు. గరాణం 3 సినిమాల చిరంజీవికి నగ్మకి ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది చూడు. గా రేంజ్లు ఉండాలి. అరే దోస్తు గారు వచ్చి మళ్ళీ చేస్తా నాకు. ఏమ్రా ఇవాళ నాకు ఫస్ట్ నైట్ రా. వచ్చేవారం మా మావ నన్ను హనీమూన్ పంపిస్తున్నాడు గోవాకి. ఫ్లైట్లోనే పోవడం, ఫ్లైట్లోనే రావడం. మన రేంజ్ మారిపోయిందిరా. 5 స్టార్ హోటలు, వారం రోజులు, రూమ్ మొత్తం డెకరేషన్ చేపిస్తాను మామా. తీసుకుంటాను ఫస్ట్ నైట్ హనీమూన్ నాకురా. నువ్వెందుకురా సిగ్గుపడుతున్నావు? అరే మామ అది కాదురా, నేను కూడా లవ్వబడినారా. నువ్వు లవ్వు? అరే మామ నాకు తెలుసా, మన గల్లీ వెనకాల కిరాణం షాప్ కావేరే కదా. మీరెవర్రా? నీ పెళ్ళం తన ఫ్రెండ్ రా. మొన్న పోలీస్ స్టేషన్కి వచ్చింది, వైట్ డ్రెస్ వేసుకున్నది, అందరికంటే హైట్ ఉన్నది. అందరికంటే కాదు నీకంటూ కూడా హైట్ ఉంటది. చూసినవారా నా పోరు నన్ను అప్పుడే తలెత్తుకునేలా చేసింది. ఆమె వీళ్ళ ఫ్రెండ్ అనుకుంటానవా? ఆమెది బీటెక్ కంప్లీట్ అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్ ట్రయల్స్ ఉన్నది. వీళ్ళ కాలేజీలో ఏదో పార్ట్ టైం క్లాస్ చెప్తాంది శ్వేత మేడం. వీళ్ళ బ్యాచ్కి బాగా క్లోజు, అందుకే మనం పోలీస్ స్టేషన్కి వచ్చింది. అరే నేను లవ్ చేస్తున్నారా, నువ్వే హెల్ప్ చేయాలి. మహబూబ్నగర్ లోకల్ అంటే పిల్లది, నీ పిల్లని అడిగి నువ్వే హెల్ప్ చేయొచ్చు. అనుకున్నంత ఈజీ కాదు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నీ రేంజ్కి తగ్గ సెలెక్ట్ చేసుకో, గప్పుడు ఏమన్నా సెట్ చేయొచ్చు. ఏవండి కాఫీ? కష్టపడ్డా, హాస్టల్ దగ్గర లిఫ్ట్ ఇచ్చినా, కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినా, షాపింగ్ చేపించినా, కష్టపడ్డా. నేను కూడా కష్టపడతా. అరే రాజుగా, నువ్వు డిగ్రీ ఫెయిల్, పోనీ ఏమన్నా అందంగా ఉన్నావంటే అది లేదు. మళ్ళీ పైనుంచి మూతికి అటుపక్క 3 ప్యాచులు, ఇటుపక్క 3 ప్యాచులు. చదువు లేదు, సంపాదన లేదు, పోనీ తాతలు సంపాదించిన ఆస్తి ఏమైనా ఉన్నదా? అది లేదు. ఎట్లా పడతారు అనుకున్నావురా? అరే రాజుగా, అసలు నీది లవ్ అని గ్యారంటీ ఏంద్రా?